సమాచార్ టీవీ న్యూస్ కి స్వాగతం. గుప్త నిధుల తవ్వకాలు 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు. అందులో ఏఆర్ కానిస్టేబుల్ మరియు వైసీపీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కార్యదర్శి మరో 5గురు పరారీలో ఉన్నారు. వారిని కూడా త్వరలో పట్టుకుంటామన్న పోలీసులు. వివరాలు వెల్లడించిన 2 సీఐలు. చిత్తూరు జిల్లా పాలమనేరు నియోజకవర్గం పెద్ద పంచాని మండలంలో గుప్త నిధుల కొరకు తవ్వకాలు జరిపిన విషయం విదితమే. ఆదివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో పాలమనేరు పోలీస్ స్టేషన్ నందు సీఐలు మురళీమోహన్, పరశురాముడు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కెలవతి గ్రామానికి చెందిన ఎర్రబెల్లి శ్రీనివాసులు పూర్వ ఎంపీటీసీ, ప్రస్తుత వైఎస్ఆర్సీపీ చిత్తూరు జిల్లా కార్యదర్శి తన తమ్ముడు సవరణతో కలిసి నిధి వేటకు కుట్ర పన్నారు. పొంగనూరుకు చెందిన పూజారి అంబికా స్వామి సూచనలతో వీరపల్లి సమీపంలో పూజలు నిర్వహించి తవ్వక స్థలాన్ని గుర్తించారు. తర్వాత మాజీ పోలీస్ సిబ్బంది వినోద్ కుమార్, మాజీ ARFC 157 DAR చిత్తూరును సంప్రదించి జేసీబీ, మెటల్ స్కానర్ మరియు మరికొందరు మందితో కలిసి అక్టోబర్ 11వ తేదీ రాత్రి తవ్వకాలు ప్రారంభించారు. ఈ తవ్వకాలపై వచ్చిన సమాచారం మేరకు తమ పోలీస్ బృందాలతో దాడి చేసి 7 అదుపులో తీసుకుని జేసీబీ యంత్రం, కారు, 4 బైకులు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. కేసులోని ముద్దాయిల్లో వివరాలు ఇలా ఉన్నాయి. వై శ్రీనివాసులు, వయసు 50 సంవత్సరాలు, పూర్వ ఎంపీటీసీ, ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర కార్యదర్శి. తండ్రి పేరు కృష్ణప్ప, గ్రామం కెలవతి, మండలం పెద్ద పంచాని. వై శర్వణ, వయసు 43 సంవత్సరాలు, తండ్రి పేరు కృష్ణప్ప, వృత్తి ఎయిర్ కంప్రెషన్ టెక్నీషియన్, నివాసం చెన్నై. బి శ్రీనివాసులు, వయసు 47 సంవత్సరాలు, తండ్రి పేరు లక్ష్మయ్య, గ్రామం బండ్లపల్లి, మండలం పొంగనూరు. బి ప్రకాష్, వయసు 47 సంవత్సరాలు, తండ్రి పేరు లక్ష్మయ్య, జాతి గ్రామం బండ్లపల్లి, మండలం పొంగనూరు. శ్రీ శ్రీనివాసరెడ్డి, వయసు 34 సంవత్సరాలు, తండ్రి పేరు సుబ్బారెడ్డి, గ్రామం బండపల్లి, మండలం పొంగనూరు. కాణిపాకం రమేష్, వయసు 30 సంవత్సరాలు, తండ్రి పేరు పి త్యాగరాజులు, గ్రామం సెద్దంపల్లి, మండలం తవనంపల్లి, వృత్తి వెల్డింగ్ పని. జె సునీల్, వయసు 33 సంవత్సరాలు, తండ్రి పేరు జె సత్య, వృత్తి జేసీబీ డ్రైవర్, గ్రామం బండకిందపల్లి, మండలం కలికిరి. శ్రీనివాసులు ఏ కొత్తకోట, మండలం పొంగనూరు, తప్పించుకున్నాడు. వినోద్ కుమార్, గ్రామం చౌడేపల్లి, తప్పించుకున్నాడు. చిత్తూరు వెంకటేష్, కట్టిమంచి, వృత్తి ఎలక్ట్రీషియన్, తప్పించుకున్నాడు. సంతోష్ రెడ్డి జేసీబీ యజమాని మరియు అతని స్నేహితుడు తప్పించుకున్నారు. చిత్తూరుకి చెందిన 2 స్వామీజీలు తప్పించుకున్నారు. ప్రస్తుత అదుపులోకి తీసుకుని 7 అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నామని తెలిపారు. భూమిలో దొరికే ఏ వస్తువులైనా సరే ప్రభుత్వానికి చెందిందే. ఎవరు కూడా ఇలాంటి ఘటనలకు పూనుకోవద్దు. అసాంఘిక కార్యకలాపాలు, గుప్త నిధుల కోసం తమ గ్రామ సమీపంలో ఎవరికైనా అనుమానాస్పదంగా వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరారు. నమ్మదైన సమాచారంతో రైడ్ చేయడం జరిగింది. అక్కడ కెలవాల్సినటువంటి ఎర్రబల్లి శ్రీనివాసులు మరియు వాళ్ళ తమ్ముడు శరవణ మరియు పొంగనూరు గ్రామానికి చెందినటువంటి బండ్లపల్లి వాస్తవ్యులు శ్రీనివాసులు, శ్రీనివాసరెడ్డి, జయప్రకాష్, అదేవిధంగా ఇంకొంతమంది చిత్తూరు చెందినటువంటి వెంకటేష్, వీళ్ళందరూ కూడా గుప్త నిధుల కోసం అక్కడ తవ్వకాలు జరిపి గుమ్ముకూడి అక్కడ కూర్చొని ఉన్నారు. సిబ్బంది సహాయంతో వాళ్ళందరినీ పట్టుకొని ఈ గుప్త తవ్వకాల కోసం వినియోగించేటువంటి జేసీబీని మరియు వీరు నేరానికి వాడినటువంటి వాహనాలు, ఒక కారుని, 4 మోటార్ సైకిల్ని మరియు పూజా సామగ్రితో స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనిలో ఎర్రబల్లి శ్రీనివాసుల పైన ఇదివరకే పంజాని పోలీస్ స్టేషన్ రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇతను వైఎస్ఆర్సీపీ జిల్లా ఎస్సీ కార్యదర్శిగా కూడా ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నారు. దీనిలో శ్రీను మరియు శర్మ ఇద్దరు అన్నదమ్ములు. వాళ్ళు ఈ గ్యాంగ్ అందరినీ ఒక ప్లాన్ ప్రకారం సుమారు 5 నెలలుగా ఈ ఎవరైతే ఉన్నారో బండపల్లి వాస్తవ్యులు, పొంగనూరు, వీళ్ళందరినీ ఒక గ్యాంగ్ లాగా తయారు చేసి ఈ గుప్త నిధులు తీయడానికి వీళ్ళే ప్రధాన పాత్ర పోషించారు. అంతేకాకుండా వీళ్ళందరూ అక్కడే ఈ గంకొండపాలెం నుంచి సుమారు 20 లీటర్ల దాకా సారాయి తీసుకొని వచ్చి అక్కడ తాగుతూ ఉన్నారు. ఆ సారాయి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తం ఇప్పటి వరకు 7 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఒక 4 దొరకాల్సి ఉంది. సార్, గుప్త నిధులు ఏమైనా దొరికిన ఆనవాళ్ళు ఏమైనా? గుప్త నిధులు అక్కడ ఏం దొరకలేదు. కాకపోతే దానికోసం సుమారుగా గుంతలు తీసి, పూజలు చేసి, తర్వాత ఈ పక్షుల బలి కోసం ఒక కోడిని ఇవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సార్, గుప్త అది
పోరంబోకు స్థలం అని చెప్పి బీఆర్ గారు చెప్తున్నారు. దానిపైన ఇంకొంచెం రెవెన్యూ వారి ద్వారా విచారణ చేసి దర్యాప్తు తేలాల్సింది. పంజాబ్ ఎస్ఐ గారికి వచ్చిన సమాచారం మేరకు రూరల్ సీగా పరశురామ్ సారు మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. ఇంతేకాని మీడియా ద్వారా సందేశం ఇచ్చేది ఏంటంటే ఈ ప్రకృతి సంపద చరిత్రను చాలా ఈ గుళ్ళు గోపురాలు విగ్రహాలన్నీ ఇలాంటి గుప్తనిధుల పేరుతో ధ్వంసం చేస్తున్నారు. కాబట్టి దయచేసి చరిత్రను కాపాడండి. ఎవరు కూడా ఈ విధంగా చారిత్రకమైనటువంటి సంపదని పాడు చేయొద్దని చెప్పి మరోసారి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. సార్ అక్కడ ఈ గుప్త నిధులు అక్కడ ఉన్నాయని చెప్పి వినోద్ కుమార్ ఇతను వచ్చేసి చౌడేపల్లి. ఇతను మా పోలీస్ డిపార్ట్మెంట్లో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉన్నాడు. ఇతను దీంట్లో ప్రధాన పాత్రగా ఉన్నాడు. ప్రస్తుతం ఇతను ఉద్యోగం ఇతను తొలగించి ఉన్నారు. ఇతను ఉద్యోగం లేడు, వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు. ఇతను ఒక మిషన్ ద్వారా తీసుకొచ్చి ప్రజల్ని ఈ విధంగా మభ్యపెట్టి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ 157 వినోద్ కుమార్ ఇతను ప్రధాన పాత్రలో ప్రస్తుతం ఇతను అబ్స్కాండ్లో ఉన్నాడు. ఇతను పట్టుకుంటే మరికొన్ని విషయాలు చేయాల్సి ఉంది. ఇంకా ఎవరైనా ఉన్నారా సార్ దీంట్లో ఇతనితో పాటు కొత్తపల్లి నుంచి శ్రీనివాసులు, ఇంకా చిత్తూరు నుంచి 2 స్వామీజీలు వీళ్ళందరూ ప్రధానంగా అక్కడి నుంచి పారిపోయినారు. వాళ్ళు పట్టుకున్న తర్వాత ఇంకొన్ని విషయాలు తెలియజేస్తారు. పూజలు చేశారు. అక్కడ అంతా అష్టదిగ్బంధంలాగా చేయడం, వాళ్ళు ఈ కుంకుమ పసుపు అంతా పూసి ఏవైతే పూజా సామాగ్రి ఈ బొరుగులు పప్పులు ఇవన్నీ కూడా జల్లి భయోత్పాతంగా ఆ ప్లేస్ని క్రియేట్ చేయడం జరిగింది. అక్కడ ఒక కోడిని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. సో వీళ్ళు ఈ నమ్మకం అనేది ఎలా ఉంటుంది, మూఢనమ్మకం అనేది ఏ స్థాయికైనా వెళ్తుంది. మనం చూసాము ఇంతకుముందు కూడా చాలా చోట్ల నరబలిని కూడా ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇది పిచ్చి పరాకాశ చేరిందంటే నరబలి కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఈ గుప్త నిధులు ఉన్నాయని చెప్పి ప్రజలు ఎవరు కూడా మోసపోవద్దు. ఎక్కడైనా తవ్వకాలు జరుగుతూ ఉన్నట్లయితే పోలీసులు తెలియజేయండి. ఇమ్మీడియట్గా మేము స్పందించి వాళ్ళు పట్టుకొని తదుపరి చర్య తీసుకుంటాం. గుప్త నిధులు అనేవి మన భారతదేశానికి దాదాపు ఒక 2000 సంవత్సరం క్రితం నుండి మనం అనాగరికంగా ఎంతో బంగారు అయితేనేమి ఇతర లోహాలకు సంబంధించి అప్పట్లో ఎక్కడో దాచి ఉన్నారని చెప్పేసి మనకు తెలుస్తుంది. అలాంటివి ఏవైనా ఉంటే మా దృష్టికి కానీ లేదా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ దృష్టికి తీసుకుని వస్తే అవి ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా తీసే అవకాశం ఉంది. అనవసరంగా దాన్ని మన సంపదను, మన వారసత్వ సంపదను అందరిదిగా భావించేసి మన గవర్నమెంట్ పురావస్తు శాఖ వారి ద్వారా చేపిస్తే బాగుంటుంది. ఇలాంటివి ఏదైనా దొంగతనాలు ప్రయత్నిస్తే మళ్ళీ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. భూమిలో ఏం దొరికినా కూడా అది ప్రభుత్వ స్వాధీనమే అవుతుంది. భూమిలోని వస్తువు ఏదైనా సరే అది ప్రభుత్వానికి స్వాధీనం చేయడం మనందరి బాధ్యత. సో మీడియా మిత్రుల ద్వారా అందరూ తెలియజేస్తున్నాం. ఇలాంటి విధంగా దొరికినా లేదా ఎవరైనా దాన్ని తవ్వడానికి ప్రయత్నించినా కూడా పోలీసు వారు తెలియజేయండి. మనకు ఈ భారతదేశం యొక్క సంపదను కాపాడేకి పురావస్తు శాఖ అని చెప్పేసి మన గవర్నమెంట్ తరఫున ఉంది. మనం అలాంటివి ఏదైనా దొరికినా కూడా బంగారు అయితేనే, వెండి అయితేనే, ఇతర ఏ లోహాలు అయితేనే మనం ఒక జాతీయ సంపదగా వాటిని మనము తీసుకొని దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనందరిపై ఉంది. ఇది వినాయకుడు దొరకడం జరిగింది. దాన్ని పురావస్తు శాఖ వారు స్వాధీనం చేసుకున్నారు. సో భూమిలో కానీ మన విలువైన సంపద ఏదైనా సరే దొరికినట్లయితే తప్పనిసరిగా ప్రజలందరూ అది పోలీసు వారికి పురావస్తు శాఖకు అప్పగించినట్లయితే పరిశోధన చేసి దాని ద్వారా మన కొత్త చరిత్ర కూడా తెలిసే అవకాశం ఉంది.